ఈ రోజుకి కూడా నేను చెప్తా ఉన్నా, ఓడిపోయాం పర్వాలా, ప్రతిపక్షంలో కూర్చొని ఉండం అది పర్వాలా, మళ్ళీ రీలు వెనక్కి తిరిగి మళ్ళీ అదే రోజుకు మళ్ళీ తిరిగి వెళ్ళి కనీసం ఇలా జరుగుతుందని తెలుసు కదా ఇప్పుడు ఎలా చెప్తావు అని చెప్తే మళ్ళీ ఆ రోజు వచ్చినప్పుడు ఇదే విధంగానే మళ్ళీ చెప్తా. ఎందుకనంటే రాజకీయాలలో విలువలు విశ్వసనీయత అన్న పదానికి అర్థం అదే. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా అదే విలువలు అదే విశ్వసనీయత అన్న ఒకే ఒక్క పదం మీద మళ్ళీ వైఎస్ఆర్సీపీ మళ్ళీ అఖండ మెజారిటీతో మళ్ళీ గవర్నమెంట్. కానీ ఈసారి ఫామ్ చేసినప్పుడు మాత్రం ప్రజలకు చంద్రబాబు నాయుడు నైజం పూర్తిగా అర్థమైపోతుంది కాబట్టి మనల్ని మళ్ళీ 30 ఏళ్ళు అక్కడే కూర్చోబెట్టే విధంగా కూడా ప్రజలు ఖచ్చితంగా అడుగులు వేస్తారన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే ఈరోజు ఒకవైపున ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోవడం అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండో ఆస్పెక్ట్ ఏమిటి అని అంటే ప్రతి వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాక మునుపు మన ప్రభుత్వం ఉండేది. మళ్ళీ మన ప్రభుత్వంలో ఎలా ప్రతిదీ కూడా ఎలా పగడ్బందీగా ఎలా జరిగింది, చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతున్నాడు, ఈ చర్చ ప్రతి ఇంట్లోనూ కూడా జరుగుతూ ఉంది. ప్రతి పథకము కూడా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ప్రతి ఇంటికి చేర్చే పరిస్థితి నుంచి ఈరోజు అన్ని కొలాప్స్. కేవలం 9 నెలలు. ఒకవైపున వ్యవస్థలన్నీ కొలాప్స్, మరోవైపున ఏది చూసినా స్కామే. ఏ గ్రామంలో చూసినా బెల్ట్ షాపులు. ఎమ్మెల్యే దగ్గరుండి ఆక్షన్ పాడిస్తూ ఉన్నాడు. 2 లక్షల 3 లక్షల నీ ఇష్టం. ఆ 2 లక్షలు కట్టడానికి పోలీసులు సపోర్ట్ చేస్తారు, దగ్గరుండి మద్యం అమ్మేట్టుగా. ఎంఆర్పి రేటుకు వాళ్ళు కొనుక్కుంటారు, ఎంఆర్పి రేటు ప్లస్ ఇలా ప్రాఫిట్ వేసుకొని వాళ్ళు అమ్ముతారు. ఏ గ్రామంలో చూసినా కూడా ఏ బంకులో కూడా ఈరోజు మద్యమే కనిపిస్తూ ఉంది. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ నడుపుతా ఉన్న మద్యం షాపులను తీసేసి ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చేసినారు. ఇసుక ఎక్కడ పడితే అక్కడ డబుల్ ద రేటుకి అమ్ముతూ ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలోని పేకాట క్లబ్బులు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా కూడా, ఫ్యాక్టరీ నడపాలన్నా ఆ నియోజకవర్గంలో మైన్ ఒకవేళ చేస్తూ ఉంటే చేసుకోవాలన్నా ఏదైనా కూడా నాకింత నీకింత అని ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలైతే చంద్రబాబు నాయుడు దాకా పంచుకోవడాలి. ఇవన్నీ కూడా ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయనంటే నిజంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు నిజంగా చాలా మంచోళ్ళ కింద కనిపిస్తూ ఉన్నారు ప్రజలకు. ఆ స్థాయిలో కేవలం 9 నెలల కాలంలోనే ఇంత దారుణంగా పడిపోయినాయి. ఇవన్నీ కూడా ఎందుకు నేను చెప్తా ఉన్నాను అని అంటే, ఈరోజు కష్టాలు అనేటివి వస్తాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, రాజకీయాలలో మరీ ముఖ్యంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, కష్టం రానిదే సుఖం రాదు. ప్రతి మనిషి జీవితంలో కూడా కష్టాలు సుఖాలు అనేది పార్ట్ అండ్ పార్సల్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన కష్టాలు కనిపిస్తాయి, కానీ ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ కష్టాలలో వచ్చినప్పుడు మనం ఆ కష్టాలను ఎలా ఎదుర్కొంటాం అన్నది మనల్ని లీడర్లు చేస్తాయి. కష్టం వచ్చినప్పుడు మన క్యారెక్టర్ను మనం అమ్మేసుకుంటే, మన వ్యక్తిత్వాన్ని మనం అమ్మేసుకుంటే, ఒక్కసారి బాటిల్లో ఉన్న నీళ్ళు బాటిల్లో ఉంటే బాటిల్లో నీళ్ళు తాగుతాం. బాటిల్లో ఉన్న నీళ్ళు ఒక్కసారి ఇలా పడేసినామనంటే భూమిలోకి పడిపోతాయి, మళ్ళీ ఏరుకోలేం. క్యారెక్టర్ కూడా అలాంటిదే. ఒక్కసారి విడిచిపెట్టేసినాము అని అంటే మళ్ళీ దాన్ని ఏరుకోలేం. ప్రజల్లో చులకనవుతాం, ప్రజల్లో పలచనవుతాం. ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. కష్టాలు అన్నటివి ఎల్లకాలం ఉండవు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకోండి. 16 నెలలు నన్ను జైల్లో పెట్టినారు. నా మీద కేసులు వేసింది కూడా మళ్ళీ ఎవరో కాదు, అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశమే. నా పిటిషన్లో ఎవరు పిటిషనర్స్ అంటే అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు. 16 నెలలు జైల్లో పెట్టినారు. కానీ ఏమైంది? బయటికి రాలా? ముఖ్యమంత్రి కాలా?
ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఇంతే. మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు? దొంగ కేసులు పెడతారు, కాదండంలా బెదిరిస్తారు, కాదండంలా మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు. అది కాదండంలా. కానీ ఏం చేస్తారు? 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం, రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం. ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో, మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వాడిని గుర్తుపెట్టుకోండి. ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఊరికే చూస్తూ ఊరుకోం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూశా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూశా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అదే కార్యకర్తలతో మాట్లాడుతూ ఈ 9 నెలల్లో గత ప్రభుత్వము అంటే మనము అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నింది, ఇప్పుడు ఈ 9 నెలలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయిందంట. రాష్ట్రంలో ప్రజలు రోడ్డు మీదకి వచ్చేస్తున్నారంట. ఎవరు కూడా సంతోషంగా లేరంట. పదే కొలాప్స్ అని సినిమా డైలాగులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. గత ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు నిజంగంటే ఈ రాష్ట్రాన్ని కొలాప్స్ చేసింది మీరు. అభివృద్ధి పేరుతో అప్పులు చేసి రాష్ట్రంలో ఏ ఒక్క జిల్లా కూడా బాగుపడకుండా రోడ్డు మీదకి ప్రజలను తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని కొలాప్స్ చేసింది మీరు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి చివరి వరకు తప్పుడు కేసులు పెట్టించుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత ఇబ్బందులు పెట్టారో మేమందరం కూడా ఇంకా గుర్తుపెట్టుకున్నాం. పోలీసులు ఎట్లా వాడుకోవాలా, అధికారులు ఎట్లా వాడుకోవాలా, అధికారులు ఎవరైనా వినకపోతే వాళ్ళని ఎట్లా సస్పెండ్ చేయాలనేది మీ ప్రభుత్వంలో మేమందరం కూడా చూడడం జరిగింది. పదే జగన్మోహన్ రెడ్డి గారు స్కాములు జరిగినాయి. ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ 9 నెలలలో స్కాములు చేశారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే స్కామ్ చేస్తున్నాడంట. పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఒక ఎమ్మెల్యే అనే సంగతి మర్చిపోతున్నాడు. 11 మంది ఎమ్మెల్యేలు ఇంకా వాళ్ళ పార్టీలో ఉన్నారనే సంగతి మర్చిపోతున్నాడు. ఈ రోజు నిజంగంటే తెలుగుదేశం పార్టీ నాయకులు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ అన్న గారి ఎన్డీఏ ప్రభుత్వము అవినీతి చేసే నాయకులు ఉంటే ఇంత పెద్ద స్థాయిలో ప్రజలు తీర్పు ఇచ్చేవాళ్ళు కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసినారు, ప్రజల కోసం పరిపాలన చేశారే తప్ప ఎప్పుడు కూడా పవర్ కోసం పరిపాలన చేయలేదు. ఈరోజు ఇసుక ఎక్కడ పడితే అక్కడ ఇసుక అంట. మీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇసుక దొరకక ఎన్నో కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నారు. డెవలప్మెంట్ అంతా ఆగిపోయింది. ఒక్క ఇల్లు కట్టుకోలేకపోయినారు ఒక 2-3 సంవత్సరాలు ప్రజలు రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఫ్రీ శాండ్, ఉచితంగా ఇసుక ఇస్తున్నారు. ఉచితంగా ఇసుక ఇస్తుంటే దానికి డబుల్ ఛార్జ్ చేస్తున్నారంట. ఎక్కడి నుంచి డబుల్ ఛార్జ్ చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క నియోజకవర్గంలో డంప్ యార్డ్ పెట్టాలని చెప్పి చూస్తున్నారు.
మరి ఎక్కడి నుంచి ఇసుక అవినీతి జరుగుతుందనేది కూడా నిరూపించాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. పేకాట ఆడిస్తున్నారంట. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న ఉదాహరణ, మీ ప్రభుత్వము ఉన్నప్పుడు దగ్గరుండి మీ గతంలో పనిచేస్తున్న ఎమ్మెల్యేలు కాదు కదా, మీరు పోలీసులతోనే జిల్లా స్థాయిలో ఉన్న పోలీసులే దగ్గరుండి పేకాట ఆడిచ్చి డబ్బులు సంపాదించుకొని విశాఖపట్నంలో ఇల్లులు కట్టుకుంటున్నారు. మీ ప్రభుత్వంలో ఎన్ని అవినీతి అక్రమాలు జరిగినాయనేది ఇంకా ప్రజలు ఎవరు మర్చిపోలేదు. ఆయన చెప్పే మాటలు వింటుంటే ఓయమ్మ మళ్ళీ ఏమవుతుందో ఏందో అనుకున్నాము. కష్టపడాలంట, కష్టాలు ఎదుర్కోవాలంట, కష్టాల్లో నుంచి సుఖాలు వస్తాయంట. అంటే పోయినా మీరు మీ ప్రభుత్వంలో బాగా కష్టపెట్టాము, తర్వాత మీకు ప్రజలకు సుఖం చూపిస్తాము, ఇప్పుడైతే కష్టమైతే చూపించాలని చెప్పి మీరే ఒప్పుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి మంచి చేసే వాళ్ళని గుర్తు పెట్టుకోవాలా, చెడు చేసే వాళ్ళని కూడా గుర్తు పెట్టుకోవాలా. కార్యకర్తలు జోలికి వస్తే ఎవరిని కూడా వదిలిపెట్టము, వాళ్ళ అంతు చూస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ప్రజలందరూ కూడా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చింది అనేది కూడా ఎవరికి అర్థం కావట్లే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి 2.0 వర్షన్ చూస్తారని చెప్పి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి నవ్వాలా ఏడవాలా తెలియక వైసీపీ నాయకులు చప్పట్లు కొడుతున్నారు ఆడ కూర్చొని. 1.0 తట్టుకోలేకపోయినాం ఈయనది, ఇంకా 2.0 నాకు పిచ్చెక్కిస్తాడేమో అని చెప్పి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళే మాట్లాడుకునే పరిస్థితి. ఆయనే అంటున్నాడు గతంలో 1.0లో నేను ఏమి చేయలేకపోయినాను, ఎవరికి న్యాయం చేయలేకపోయినాను కార్యకర్తలకి అని చెప్పి అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కార్యకర్తలకే కాదు ప్రజలకు కూడా ఏం చేయలేదు, ఈ రాష్ట్రానికి ఏం చేయలేదు, రాయలసీమకి ఏం చేయలేదు. 3 రాజధాని పేరు మీద రాష్ట్రాన్ని 3 ముక్కలుగా విడదీసి మీరు డివైడ్ అండ్ రూల్ పాలసీ తెద్దామని అనుకున్నారు. మీరు ఒక్కొక్క ప్రాంతంలో ఒకరిని పెట్టుకొని మీ వాళ్ళని ఏలుదామనుకున్నారు. పాపము విజయసాయిరెడ్డి గారు అసలు ఎందుకు ఆయన రాజీనామా చేసినాడు, ఎందుకు మీకు దూరంగా వెళ్ళిపోయినాడు అనేది స్పష్టత లేకుండా పోతుంది. మీ తర్వాత వీళ్ళు ఏది చెప్తే అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగానే అనే ఒక బిల్డప్ గత 5 సంవత్సరాలు చూసి ఇప్పుడు సడన్ గా విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చేసినారు. షర్మిల గారు కలిసినారు విజయసాయిరెడ్డి గారిని, వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు. ఆమె ఓపెన్ గా అంటుంది, ప్రెస్ లోనే మాట్లాడింది, ఏమని విజయసాయిరెడ్డి గారిని ప్రెస్ మీట్ పెట్టి షర్మిల చెప్పిందంతా కూడా మీరు అబద్ధము, ఇది వాస్తవం అని చెప్పి మీరు ప్రెస్ మీట్ పెట్టారని చెప్పి ఒత్తిడి పెట్టి ప్రెస్ మీట్లు పెట్టించారంట సొంత చెల్లెల మీద. ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. చాలా మందికి కొన్ని తెలుసు, ఇప్పుడు బయటకు వస్తున్నాయి. మీరు మీ ఇంట్లో దగ్గర మీకోసం కష్టపడి మీకోసము పాదయాత్ర చేసిన మీ చెల్లెల దగ్గర నుంచి వైసీపీ జెండా పట్టుకున్న సామాన్య కార్యకర్త వరకు మీరు ఎవరికి న్యాయం చేయగలిగినారు, ఎంతమందికి న్యాయం చేయగలిగినారు అనేది మీకన్నా ఒక లెక్క ఉండాలి కదా. ఈ రోజు వైసీపీ నాయకులు ఏదో ప్రెస్ మీట్లు పెట్టాలి కాబట్టి పెట్టి తెలుగుదేశం పార్టీ అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకుంటున్నారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడైనా ఏదైనా ఆధారం చూపించి మాట్లాడగలిగినారా? అంత ఓపెన్ గా స్కాములు జరుగుతుంటే ఒక్కటంటే ఒక్కటైనా మీరు నిరూపించగలిగినారా? రాయలసీమలో మీరు చేసిన అవినీతి పక్కన పెట్టండి, మోసం, రాయలసీమలో రైతులని ఎంత మోసం చేస్తున్నారు, రాయలసీమలో ఉన్న ఉద్యోగస్తుల్ని ఎంత మోసం చేస్తున్నారు, రాయలసీమలో ఉన్న చదువుకున్న నిరుద్యోగులకు ఎంత మీరు మోసం చేసినారు. ఇంకా ఎవడు కూడా మర్చిపోలేదు. ఇంకా చాలా ఆవేశంగా ఉన్నారు మీరు చేసిన అక్రమాలకి. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, ఈ రాష్ట్రం ముందుకు వెళ్లాలన్నా, ఈ రాష్ట్రంలో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా, రైతు బాగుండాలన్నా, ఏది మంచి జరగాలన్నా కూడా అది కేవలం అంటే కేవలం ఎన్డీఏ ప్రభుత్వంతో మాత్రమే సాధ్యమవుతుంది. మీరు 2.0లు 5.0లు ఎన్ని వచ్చినా కూడా ఏమీ చేయలేరు. ప్రశ్నించే అవకాశం కూడా అర్హత కూడా ప్రజలు మీకు ఇవ్వలేదు. ప్రతిపక్ష హోదా కూడా లేదు మీకు.
ఇప్పుడు అసెంబ్లీ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు రావాలని అందరం కోరుకుంటున్నాము, కానీ ఆయన రాడు. ఆయన ఎమ్మెల్యేలను కూడా పంపిడు. ఏమంటే ఆయన ప్రతిపక్ష హోదా కావాలని చిన్నపిల్లల్లాగా మానం చేస్తున్నాడు. ప్రతిపక్ష హోదా అనేది మీరు కావాలి 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 అంటే ఇచ్చేది కాదు, అది ప్రజలు ఇచ్చే తీర్పు. ఆ ప్రజలు మీ మీద నమ్మకం లేక మీకు ఆ తీర్పుని ఒక ఎమ్మెల్యే స్థానంలో మిమ్మల్ని కూర్చోబెట్టినారు. అది మీరు అర్థం చేసుకోకుండా అహంతో నాకు ప్రతిపక్ష హోదా కూడా లేకపోతే నేను అసెంబ్లీకి పోనంటే మాత్రము అది కరెక్ట్ కాదు. స్టూడెంట్స్ ని రెచ్చగొడుతున్నారు. మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, మిమ్మల్ని మోసం చేస్తారని చెప్పి స్టూడెంట్స్ ని రెచ్చగొట్టి వాళ్ళతో ధర్నాలు చేపిస్తారంట. ఏమైనా బుద్ధి జ్ఞానం ఉన్నా ఎవరైనా వాళ్ళ జీవితాలు బాగుండాలని చెప్పి కోరుకుంటారు, వాళ్ళు రోడ్డు మీద పడకుండా ఉండాలని చెప్పి కోరుకుంటారు. కానీ మా పార్టీ ఎట్లా రోడ్డు మీద పడింది, వైసీపీ పార్టీ ఎట్లా రోడ్డు మీద పడింది, మీరు కూడా వచ్చి నాతో పాటు కూర్చోండి అని చెప్పి అడిగినట్టుంది ఇది.